right? So it means that signals that are transmitted at the beginning, first starting, sender send a signal, that is called analog signal. Okay, that analog signal is transmitted from sender to receiver, that is called audio signal, right? So audio signals is nothing but a voice signals. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెంబర్ ఆఫ్ వాయిస్ సిగ్నల్స్, రైట్? సో అట్ ఆ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ డైల్ పర్టికులర్ నెంబర్, హలో, సే హలో, అవతల వాళ్ళకి వినిపిస్తే ఓకే. సో సమ్ టైమ్స్, so your voice not reached to me, your voice not clear, okay, so please loud your voice అనే మెసేజ్ వస్తూ ఉంటుంది. అంటే ఏంటి? సో దెర్ ఈస్ ఏ audio signal, that audio signal cannot reach to the receiver. Okay, so sometimes that signal is for example hello ante nenu hello అని అనిపిస్తుంది, right? Why? Because so that signal infected a particular or some noise, right? Or that signal having certain noise. అందుకని ఏం చేస్తాం, ఆ నాయిస్ సిగ్నల్ ఉంది కాబట్టి ఆ నాయిస్ సిగ్నల్ వల్ల ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా రీచ్ అవ్వట్లేదు. ప్రాపర్ గా రీచ్ అయినా కానీ వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. సో దీన్ని మనం ఇంపైర్మెంట్ అంటాం, రైట్? సో అంటే జనరల్ సిగ్నల్ కి సర్టెన్ స్టేజ్ లో అరే డ్యూరింగ్ ద ఆ సిగ్నల్ ట్రాన్స్మిషన్ సమ్ నాయిస్ యాడెడ్ టు దట్ వన్. ఓకే, సో ఆ నాయిస్ యాడ్ అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద సిగ్నల్ ఆర్ ఎండ్ ఆఫ్ ద ఇది మన మీడియా, సో దట్ కైండ్ ఆఫ్ సిగ్నల్ ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా ప్రాపర్ గా రీచ్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దెర్ ఇస్ ఏ అంటే పిక్టోరియల్ వ్యూలో మనం చేస్తాం అంటే దెర్ ఇస్ ఏ సిగ్నల్, ఆడియో సిగ్నల్ అంటే జనరల్ సిగ్నల్, రైట్? అంటే సైన్సోయిడల్ సిగ్నల్. ఆ సైన్సోయిడల్ సిగ్నల్ మనకు తెలుసు. ఆ యొక్క సైన్సోయిడల్ సిగ్నల్ పర్ఫెక్ట్ గా రాకుండా బెండ్ అయ్యి వస్తుంది. అంటే ఏంటి? సమ్ నాయిస్ యాడ్ అయినట్టు. ఎప్పుడైతే ఆ సైన్సోయిడల్ సిగ్నల్ ఆ యొక్క షేప్ లో డిఫరెన్స్ వచ్చిందో అక్కడ నాయిస్ యాడ్ అయినట్టు. సైన్సోయిడల్ సిగ్నల్ యొక్క ఆడియో సిగ్నల్ బెండ్ అయిందంటే ఆ ఆడియో హలో అనేది రిసీవర్ కి హలో అని రాదు, హా లో లేదా హే, డిఫరెంట్, రైట్? సో దట్ కైండ్ ఆఫ్ సిగ్నల్స్ ఆర్ ఆల్సో నోన్ ఎస్ సమ్ నాయిస్ సిగ్నల్ అనొచ్చు, ఆర్ అటెన్యూషన్ సిగ్నల్ అనొచ్చు, ఆర్ డిస్టర్షన్ సిగ్నల్ అనొచ్చు. ఈ అటెన్యూషన్, డిస్టర్షన్, నాయిస్ దీన్ని మనం ఇంపైర్మెంట్ అంటాం. సో ఇంపైర్మెంట్ మీన్స్ స్టార్టింగ్ ఉన్న సిగ్నల్ ఎండింగ్ లో సేమ్ షేప్ ఆర్ సేమ్ ఇన్ఫర్మేషన్, సేమ్ నాయిస్ ఉండదు. ఓకే, సమ్ సర్టెన్ రీజన్స్ వల్ల, అన్సర్టెన్ కాజెస్ వల్ల అది మారిపోతుంది. అంటే ఫామ్, ఓకేనా, చేంజెస్ ఇన్ ఇట్స్ ఫామ్ ఆర్ చేంజెస్ ఇన్ ఇట్స్ వాయిస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. దిస్ process is also known as impairments, that can be divided into three categories. One is attenuation. Listen carefully, impairments more important. Attenuation, second one is distortion, third one is noise. Okay, impairments can be divided into three categories, right? So causes of impairments ivi jarugutayi. Em chestam? Attenuation. What is meant by attenuation? So attenuation means loss of energy. The signal undi kada, audio signal, aa signal yokka energy loss avutundi. Enduku loss avutundi? Some noise add avutundi. ఎందుకు యాడ్ అవుతుంది? నాయిస్ యాడ్ అవుతుంది అంటే సో యాక్చువల్ గా దాని యొక్క సిగ్నల్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో అప్పుడు కంపల్సరిగా వైరస్ అనేది ఎఫెక్ట్ బాడీ మీద ఇంకెక్కువ ఉంటుంది అన్నట్టు ఇదే సేమ్. ఆ యొక్క సిగ్నల్ యొక్క స్ట్రెంత్ తగ్గింది అనుకున్నప్పుడు నాయిస్ అనేది పెరిగిపోతుంది. నాయిస్ అనేది పెరిగిందంటే ఆటోమేటిక్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ తగ్గి ఇమీడియట్ గా ఫాల్ డౌన్ ద సిగ్నల్. ఓకేనా? సో అట్లాగా అటెన్యూషన్ అనేది లాస్ ఆఫ్ ఎనర్జీ, అంటే వీక్ సిగ్నల్ అయిపోతుంది. So when signal travels through medium, it loses energy, overcoming the resistance of the medium. Ante compulsory resistance అనేది తగ్గుతుంది, కంపల్సరీగా నాయిస్ అనేది యాడ్ అయినప్పుడు సో సిగ్నల్ యొక్క స్ట్రెంత్ వీక్ అవుతుంది అండ్ ఆటోమేటికల్లీ ఫాల్ డౌన్ ద సిగ్నల్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తుంది? ఆటోమేటికల్ ఫాల్ డౌన్ ద సిగ్నల్ అన్నప్పుడు దాని యొక్క సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయాలి. వీ నో, రైట్, హౌ టు ఇంప్రూవ్ ద సిగ్నల్ స్ట్రెంత్. అంటే మన కంపల్సరీగా రేడియో స్టేషన్స్ ఆర్ శాటిలైట్ స్టేషన్స్ దగ్గర ఇమ్మీడియట్ యాంప్లిఫైర్స్ సెట్ చేస్తారు. సో యాంప్లిఫైర్స్ ఆర్ యూజ్డ్ టు సో కాంపెన్సేట్ ఫర్ దిస్ లాస్ ఆఫ్ ఎనర్జీ బై యాంప్లిఫైయింగ్ ద సిగ్నల్. యాంప్లిఫైయింగ్ ద సిగ్నల్ అంటే సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడం. ఓకేనా? సో హౌ టు ఇంప్రూవ్ ద హౌ టు ఇంక్రీజ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద సిగ్నల్ అంటే బై యూజింగ్ యాంప్లిఫైర్స్, రైట్? లిసన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్.
Okay, how to improve the signal strength? By using amplifiers, we can improve the signal strength. Okay, no doubt. So that is the attenuation. Big signal అయిందంటే కంపల్సరీగా దాని యొక్క స్ట్రెంత్ తగ్గిందంటే ఆ తగ్గడానికి కారణమే మనం అటెన్యూషన్ యాడ్ అయినట్టు, రైట్? సో వాట్ ఈస్ డిస్టర్షన్? What is distortion? So here this is the distortion meaning. Distortion means that the signal changes its form or shape. నేను చెప్పాను కదా ఇంతకు ముందు, సిగ్నల్ యొక్క షేప్ లో లేదా యొక్క ఫామ్ లో డిఫరెన్స్ వస్తుంది. సైన్సోడల్ సిగ్నల్ మనకు తెలుసు, జనరల్ సిగ్నల్, రైట్? ఆ యొక్క యాక్చువల్లీ జనరల్ సిగ్నల్, సైన్సోడల్ సిగ్నల్స్ అంటే ఒకసారి మీరు గాల్లో చూపిస్తుంది కానీ ఒక 1 minute. సైన్సోడల్ సిగ్నల్ యాక్చువల్లీ ఇది అనుకోండి, దిస్ ఈస్ ద సైన్సోడల్ సిగ్నల్, రైట్? ఈ సైన్సోడల్ సిగ్నల్ మనకి డ్యూరింగ్ ద సిగ్నల్ ట్రాన్స్మిషన్ some noise is added. After noise is adding to the general signal, the shape is like this. Actually, this is the original signal, right? So at point 1, so during the transmission by a transmission medium, at this point 2, okay, so attenuation added to this, right? This is the attenuated. Why? Because ఈ జనరల్ సిగ్నల్ కి అటెన్యూటెడ్ యాడ్ అయిన తర్వాత ఏమైంది, ఈ సిగ్నల్ ఇలా అయిపోయింది. So here this is the original signal or general signal, starting signal, right? So during some distance traveled, okay, after traveled some certain distance, at point 2, the signal changes in its form or shape ఎట్లా ఇలా అయిపోయింది అంటే అటెన్యూటెడ్ అయింది. ఓకే, సో ఎప్పుడైతే అటెన్యూటెడ్ అంటే నాయిస్ యాడ్ అయిందో కంపల్సరీగా దానికి షేప్ లో డిఫరెన్స్ వచ్చింది. ఈ షేప్ లో డిఫరెన్స్ రావడమే దాని డిస్టార్షన్ అన్నాం, రైట్? సో వచ్చిన తర్వాత ఇమీడియట్ గా యాంప్లిఫైర్ సెట్ చేసాం. యాంప్లిఫైర్ సెట్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డెస్టినేషన్ యాంప్లిఫైడ్. ఇది కానీ యాంప్లిఫైడ్ అంటే ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ లైక్ సెండర్ ఇన్ఫర్మేషన్ రిసీవర్ కూడా రీచ్. ఓకే, సో వెనెవర్ యూజ్డ్ ద యాంప్లిఫైర్స్, the signal strength automatically comes at first, right? So means that the signal changes its form or shape, changes వచ్చేస్తాయి, distortion అయింది. So distortion occurs in composite signal. Each frequency component has its own propagation speed traveling through a medium. ఎప్పుడైనా ఈ యొక్క సిగ్నల్ త్రూ ట్రాన్స్మిషన్ మీడియం ఇట్స్ ఓన్ propagation తో హై స్పీడ్ తో జనరేట్ అవుతూ ఉంటాయి, రైట్? The different components therefore arrive with different delays at the receiver. ఎప్పుడైనా డిఫరెంట్ కాంపోనెంట్ డిఫరెంట్ డిలేస్ తో దిస్ రిసీవర్ ని రీచ్ అవుతుంది, రైట్? At that time a receiver received all these inputs, for example outputs. So check whether it is okay or not. So sometimes given signals are attenuated signals. Attenuated signals అన్నప్పుడు వాయిస్ ఆర్ నాయిస్ సిగ్నల్స్ అంటాం. సో నాయిస్ సిగ్నల్స్ వాయిస్ క్లారిటీ ఉంటుంది అంతే. ఇక్కడ ఏంటి, సో యాంప్లిఫైర్స్ కానీ ఆర్ రిపీటర్స్ కానీ యూజ్ చేయాలి. సో యాంప్లిఫైర్స్ రిపీటర్స్ యూజ్ చేయకపోతే వీక్ సిగ్నల్ ఇట్స్ టేక్ మోర్ టైమ్, అట్ ద సేమ్ టైమ్ రిసీవ్డ్, ఓకేనా, అట్ ద సేమ్ టైమ్ రీచ్ డెస్టినేషన్ ఫుల్లీ, బట్ దట్ ఈస్ ద useless signal, that is the meaningless signal. Why? Because that is the attenuated signal or noise signal. Okay, so that kind of signals are waste and discarded. At the same time it asks, say hello, your voice not clear, at the same time your voice is not audible, right? That cannot that kind of audio information is sent back to the source అంటాం, రైట్? సో డిస్టర్షన్ మనకు వచ్చిందంటే ఇమీడియట్ గా అక్కడ సమ్ ప్రాసెస్ అనేది జరిగినట్టు, ఆ ప్రాసెస్ అనేది అటెన్యూటెడ్ ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్ ని మనం జరగకుండా ఎలిమినేట్ చేస్తే, యాంప్లిఫైర్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంప్రూవ్ ద సిగ్నల్ స్ట్రెంత్ అట్ షేప్ అండ్ యొక్క ఫామ్ యొక్క డిఫరెన్సెస్ రావడాన్ని మనం డిస్టర్షన్ అంటాం, రైట్? సో నెక్స్ట్ నాయిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్టర్షన్ కి ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈస్ ద కాంపోజిట్ సిగ్నల్, రైట్, సెండ్ బై ద సెండర్. ఈ కాంపోనెంట్స్ అన్నమాట ఇన్ ఫేజ్. స్టార్టింగ్ మనం వీటికి యాడ్ చేసి ఒక ఎలా పంపిస్తాం కాంపోజిట్ సిగ్నల్ ని. సో దెర్ ఈజ్ ఏ క్యారియర్ సిగ్నల్. ఈ క్యారియర్ సిగ్నల్ మీద మనం దీన్ని యాడ్ చేసి, రైట్,
So that kind of signal is generated from sender to receiver. At the time of receiver, received signal ఇది కాంపోజిట్ సిగ్నల్ రిసీవ్డ్. ది సేమ్ సిగ్నల్ రిసీవ్డ్ అనుకుంటాం, కానీ ఇక్కడ చూడండి ఆ షేప్ లో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, రైట్, డిఫరెన్సెస్ వచ్చినాయి, రైట్. సో దిస్ ఇస్ ద సెండర్ సిగ్నల్ అండ్ దిస్ ఇస్ ద రిసీవ్డ్ సిగ్నల్, బట్ సెండర్ అండ్ రిసీవర్ నాట్ సేమ్, రైట్. సెండర్ సిగ్నల్ అండ్ రిసీవర్ సిగ్నల్ నాట్ ద సేమ్ సిగ్నల్ చూడండి. ఓకే, అందుకే మనకి ఏంటంటే దెర్ ఇస్ ఎ సమ్ డిస్టర్షన్ అకర్డ్, ఓకేనా, టు ద పర్టికులర్ సిగ్నల్. సో దీన్ని మనం షేప్ లో ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చిందో దాన్ని డిస్టర్షన్ అంటాం. మరి ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేసింది అవుట్పుట్, రైట్, బట్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ది సిగ్నల్. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ amplifiers or sometimes using repeaters. Amplifiers for analog signals, repeaters for digital signals, right. So these two are increase the signal strength. Okay, and third one is noise. Noise can be divided into three categories. First one, thermal noise, heat produce అవుతుంది. సో ఇక్కడ మీడియాలో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఉంటాయి కదండి. సో ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రాన్స్ మధ్య హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటికల్ గా సమ్ నాయిస్ అనేది జరుగుతుంది. అందుకనే హీట్ లేకుండా మనం ఏం చేస్తామంటే ఏసీస్ కానీ ఫ్యాన్స్ కానీ సిపియు సమ్ సిస్టమ్స్ ఉన్న దగ్గర పెడతాం, ఎందుకంటే హీట్ కి నాయిస్ జనరేట్ అవుతుంది, ఓకేనా. ర్యాండమ్ నాయిస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వైర్ క్రియేట్స్ అన్ ఎక్స్ట్రా సిగ్నల్, నో డౌట్. హీట్ ప్రొడ్యూస్ సమ్ నాయిస్, దట్స్ వై మనం ఏం చేస్తాం, హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా చూసుకుంటాం. థర్మల్ is one of the cause for creating a noise. Next, crosstalk. Some users going on some important issue. At the same time, both are conversation, some important conversation for important topic or etc. So during the conversation, right, and the third and another voice is heard by these two persons, right, that is called crosstalk. మనం ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాం, ఇంపార్టెంట్ కాల్స్ మనం మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ థర్డ్ పార్టీ వాయిస్ మనకి వినిపిస్తుంది. సమ్ టైమ్స్ చెక్ చేశారా, అబ్జర్వ్ చేశారా, దాన్ని క్రాస్ టాక్ అంటాం. ఓకే, సో అట్ ద సమ్ టైమ్స్ మనం ఫోన్ చేసినప్పుడు మన యూజర్ ఎవరైతే ఉన్నాడో ఎండ్ యూజర్ ఆడ్ కనెక్ట్ అవ్వకుండా అన్నోన్ పర్సన్ కనెక్ట్ అవుతుంది, వేరే వినిపిస్తూ ఉంటాయి మనకి, వాళ్ళ కన్వర్జేషన్ మనం వింటూ ఉంటాం, right. So that is also known as crosstalk. Crosstalk is the transmission of signals and noise due to coupling between lines and is also called interference. Interference means another line connect out, right. So third party interfere in your line. Okay, that is also known as crosstalk. And finally, impulse. Impulse means spikes that result from పవర్ లైన్ ఎక్సెట్రా. ఇంకేం లేదు, జనరల్ సిగ్నల్ నుంచి మనం సెండర్ నుంచి రిసీవ్ పంపిస్తుంది, ఆ జనరల్ సిగ్నల్ యొక్క షేప్ లో ఏమొస్తుంది, పవర్ మీన్స్ స్పైక్స్ వస్తుంది, రైట్. సో దాన్ని మనం నాయిస్ కింద ట్రీట్ చేస్తాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద నాయిస్, స్పైక్ నాయిస్. సో ఇది స్టార్టింగ్ సెండర్ సిగ్నల్, దట్ సెండర్ సిగ్నల్, ఓకేనా, అప్లై ఆన్ టు ద media, right. So it traveled certain distance and submitted to the receiver, but it is not a general signal or pure intelligent signal. It is not a pure intelligent signal. Why? Because so the different in the space, shape, okay, starting signal ki ending signal ki different. ikkada spike కనిపిస్తుంది కాబట్టి this is called impulse noise. Impulse noise add అయింది, that's why the signal యొక్క shape change, right here. So during the data transmission or during the signal transmission, some noise is occurred or some noise is added to that carried signal. Okay, so three types of noise happen, okay na, in the media. అందుకని దీన్ని మనం నాయిస్, క్రాస్ టాక్, థర్మల్ నాయిస్, ఇంపల్స్ నాయిస్ రేట్ చేస్తాం. సో ఇంపైర్మెంట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇంపైర్మెంట్స్ మీన్స్ అటెన్యూషన్, డిస్టార్షన్, నాయిస్. Impairments causes these three. Okay, attenuation we know. Okay, next distortion, no, I know. At the same time, noise. Okay, so explain very clearly, okay, in the exams, okay, about impairments.
Okay, it is one of the important question. Okay, note down all of it. Okay, coming to the modulation. Modulation, what is meant by modulation? It is one of the important topic, and at the same time important question. So what is modulation? I already told in number of times, right? First, there is a signal, general signal, audio signal, or sinusoidal signal. That signal is transmitted from sender to receiver, but that signal cannot receive receiver as it is a signal. So why? Because the signal having certain frequency range. Okay, that is called strength. So that strength not enough, okay, to the reach to the destination. So that's why some energy or some another signal, okay, is mixing with that information signal. So that another signal is also known as carrier signal. Carrier signal is a signal which is having more energy. Okay, so that signal is carrying, okay, from sender to receiver very high speed. Okay, so that's why we are using that kind of carrier signals for carrying original signal or signals. Okay, so here sinusoidal signal is the original signal. That sinusoidal signal is mixing with the carrier. Okay, so this mixing process is also known as modulation. అంటే హలో అనేది వాయిస్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ అనేది డెస్టినేషన్ ఒక 20 ఆర్ 50 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్నాడు రిసీవర్. సో దీని యొక్క కెపాసిటీ ఓన్లీ 25 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు. ఆ 25 కిలోమీటర్స్ తర్వాత ఈ సిగ్నల్ డెస్టినేషన్ రీచ్ అవ్వదు. అందుకని ఏం చేయాలంటే ఈ యొక్క సిగ్నల్ ని డెస్టినేషన్ రీచ్ అవ్వడం కోసం క్యారియర్ తీసుకుపోయేవాడు, క్యారియర్ కి ఇచ్చేస్తాం. ఆ క్యారియర్ ఏం చేస్తుందని తీసుకెళ్తాం. ఇఫ్ ఇన్ కేస్ సమ్ టైమ్స్ క్యారియర్ కూడా మనకి సిగ్నల్ స్ట్రెంత్ ఫాల్ డౌన్ అవుతుంటే యాంప్లిఫైర్స్ ఉంటాయి. క్యారియర్ ఏం చేస్తుంది, నియరెస్ట్ రేడియో స్టేషన్స్ ఆర్ శాటిలైట్ స్టేషన్స్ తీసుకెళ్లి ఆ యొక్క దగ్గర ఇంప్రూవ్ ద ఆర్ ఇంక్రీజింగ్ ద ఇట్స్ ఓన్ సిగ్నల్ స్ట్రెంత్. ఇట్లా దీన్ని మనం modulation is a process of suppressing low frequency information signal on high frequency carrier signal. Carrier ki istam suppressing this signal, low frequency signal ni high frequency carrier ki suppressing chese process ne modulation anta. Simple definition ma inkepudu meer marchipokodu, simple definition. So here suppressing or mixing, some adding. Okay, general signal ante low frequency signal ni high frequency signal anadu, అది సిగ్నలే క్యారియర్ సిగ్నల్. హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ కి యాడ్ చేసే ప్రాసెస్ ని మనం మాడ్యులేషన్ అంటాం. సో మాడ్యులేషన్ ఇంకా నీకు ఇంకో డెఫినేషన్ చెప్పాలంటే మాడ్యులేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ మోడిఫైయింగ్, ఓకే, మోడిఫైయింగ్ ద ఎనీ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద లో ఫ్రీక్వెన్సీ ఇన్ఫర్మేషన్ సిగ్నల్. ఇదంతా మీకు కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటే టెక్నికల్ గా ఫస్ట్ ఆర్ యువర్ ఓన్ వర్డ్స్ తో చెప్పండి. సో ద జనరల్ సిగ్నల్ ఈజ్ యాడెడ్ విత్ హై ఫ్రీక్వెన్సీ carrier signal. Okay, this process is also known as modulation. So చూడండి, this is one of the diagram. మీకు గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. So here it is a source, right? And నెక్స్ట్ అదర్ అండ్ డెస్టినేషన్. సోర్స్ నుంచి డెస్టినేషన్ కి మనం పంపిద్దాం. సోర్స్ ఫస్ట్ సోర్స్ ఎన్కోడర్ కి ఇచ్చేస్తాం. ఎందుకు ఇస్తుంది సోర్స్ ఎన్కోడర్? ఎన్క్రిప్టెడ్ ద సిగ్నల్, రైట్. నెక్స్ట్ ఛానల్ ఎన్కోడర్ కి ఇస్తాం. ఛానల్ ఎన్కోడర్ ఏం చేస్తుంది, ఛానల్ వైజ్ ఎన్కోడింగ్ ప్రాసెస్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మాడ్యులేటర్ కి ఇస్తాం. మాడ్యులేషన్ డిమోడ్యులేషన్ ప్రాసెస్ చేస్తుంది, రైట్. సో మాడ్యులేటర్ కి ఇచ్చిన తర్వాత మాడ్యులేటర్ ఏం చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది, రైట్. అట్ ద సేమ్ ఇక్కడ మనకి డెస్టినేషన్ దగ్గర ఏముంటుంది, ఆ యొక్క మాడ్యులేటర్ నెక్స్ట్ డిమోడ్యులేటర్ చేస్తుంది, డిమోడ్యులేటర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఛానల్ డికోడర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఛానల్ ఎన్కోడర్ కదా, ఛానల్ డికోడర్ ఉంటుంది. సోర్స్ ఎన్కోడర్ కదా, అంటే సోర్స్ డికోడర్ ఉంటుంది.
సో at the destination reopen the signal. అంటే I mean encoded signal and decode అవుతుంది, రైట్. సో మోడ్యులేషన్ టెక్నిక్ ఏం చేస్తుందంటే మోడెమ్ సోర్స్ దగ్గర డెస్టినేషన్ దగ్గర ఉంటాయి. సోర్స్ దగ్గర మోడెమ్ మోడ్యులేటర్ కింద వస్తే డెస్టినేషన్ దగ్గర ఉన్న మోడెమ్ డిమోడ్యులేటర్ కింద యూజ్ అవుతుంది. మోడ్యులేటర్ మిక్సింగ్ చేస్తే డిమోడ్యులేటర్ సపరేట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో యూనో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ అంటే ఇక్కడ మనకి మోడ్యులేటింగ్ సిగ్నల్ ప్లస్ క్యారియర్. ఇన్ఫర్మేషన్ సిగ్నల్ మనం ఏమంటాం, ఆడియో సిగ్నల్ ని ఇన్ఫర్మేషన్ సిగ్నల్ ని క్యారియర్ క్యాచ్ చేస్తాం, అందుకని అది ఉంది. సో దట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ మోడ్యులేటెడ్ సిగ్నల్. మోడ్యులేటెడ్ సిగ్నల్ సో యాక్చువల్లీ ఇన్ జనరల్ మోడ్యులేటింగ్ సిగ్నల్ అంటాం. మోడ్యులేటింగ్ సిగ్నల్ అంటే ఫస్ట్ సెంటర్ దగ్గర సెండ్ చేసే సిగ్నల్. సో రిసీవర్ దగ్గరికి వచ్చేటప్పటికి రిసీవర్ దగ్గర ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకునేది మోడ్యులేటెడ్ అంటాం. అంటే మోడ్యులేటింగ్ ఏముంటుంది, మోడ్యులేటింగ్ సిగ్నల్ వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ ప్లస్ క్యారియర్ యాడ్ చేసింది ఉంటుంది. అది దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని మనం మోడ్యులేటెడ్ అంటాం, రైట్. మోడ్యులేటెడ్ సిగ్నల్. సో రిసీవర్ దగ్గరికి వచ్చేటప్పటికి మోడ్యులేటెడ్ అవుతుంది, సెంటర్ దగ్గర ఉంటే మోడ్యులేటింగ్ అవుతుంది, రైట్. ఇక్కడ మనకి సెంటర్ దగ్గర మోడ్యులేటర్ ఉంటుంది, రిసీవర్ దగ్గర డిమోడ్యులేటర్ ఉంటుంది. సెంటర్ దగ్గర ఉన్న మోడ్యులేటర్ మిక్సింగ్ చేస్తుందంటే సప్రెస్ చేస్తుంది లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ తో. సో అది ఛానల్లో ఎన్కోడింగ్ చేయడానికి సోర్స్ ఎన్కోడర్ ఉంది, ఛానల్ ఎన్కోడర్ ఉంది. ఇక్కడ డెస్టినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి డిమోడ్యులేటర్ సపరేట్ చేస్తుంది. హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ ఏదైతే ఉందో హై ఫ్రీక్వెన్సీని ఫిల్టర్స్ ఉంటాయి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్, హై ఫ్రీక్వెన్సీ ఫిల్టర్, లో ఫ్రీక్వెన్సీ ఫిల్టర్. సో ఓకేనా, హై పాస్ ఫిల్టర్, లో పాస్ ఫిల్టర్ అంటాం యాక్చువల్ జనరల్. హై పాస్ ఫిల్టర్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ రిమూవ్ చేస్తుంది. ఇంకా రిమూవ్ చేసిన తర్వాత ఏదో కొంత లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఆ లో ఫ్రీక్వెన్సీ కూడా లో ఫ్రీక్వెన్సీ రిమూవ్ చేస్తుంది లో పాస్ ఫిల్టర్ ద్వారా. ప్యూర్ ఇంటెలిజెంట్ సిగ్నల్ సెంటర్ దగ్గర బిఫోర్ మిక్సింగ్ అంటే కంప్రెస్ చేయకముందు ఏదైతే జనరల్ సిగ్నల్ ఉందో ఆ జనరల్ సిగ్నల్ వచ్చారు సపరేట్ చేసి. ఈ సపరేషన్ ప్రాసెస్ ని మనం డిమోడ్యులేషన్. ఇస్ ఇట్ క్లియర్? మోడ్యులేషన్ అండ్ డిమోడ్యులేషన్. ఫర్ సమ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మోడ్యులేషన్ అండ్ డిమోడ్యులేషన్ ప్రాసెస్ అంటారు. 8 మార్క్స్ కింద రాసుకోవచ్చు ఓన్ వర్డ్స్. ఎప్పుడు మనకి కనుక ఇన్ఫర్మేషన్ తెలిస్తే, రైట్. బట్టి పట్టాల్సిన అవసరం లేదు, రైట్. సో కేటగిరీస్ ఆఫ్ మోడ్యులేషన్ ఇంపార్టెంట్, అందుకని నేను చెప్తా. కేటగిరీస్ ఆఫ్ మోడ్యులేషన్ అంటే దేర్ ఆర్ 2 kinds ఆఫ్ మోడ్యులేషన్ టెక్నిక్స్ ఆర్ అవైలబుల్. వన్ ఇస్ అనలాగ్, అదర్ వన్ ఇస్ డిజిటల్, రైట్. సో ఓన్లీ మనకి ఇప్పుడు యూనివర్సల్ బస్, రైట్, ఓన్లీ డిజిటల్ మోడ్యులేషన్ అడిగారు. బట్ సో we will discuss analog also. So there are 2 categories. One is analog modulation, other one is digital modulation. Analog modulation కి వచ్చేటప్పటికి ఆడియో సిగ్నల్స్ అన్నమాట. సైనసోయిడల్ సిగ్నల్ ఉంటుంది కదా, జనరల్ సిగ్నల్ కింద తీసుకుంటాం. సో దీన్ని మనకి ఎఫ్ఎం, ఏఎం, పిఎం అంటాం. అంటే ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్, ఆంప్లిట్యూడ్ మోడ్యులేషన్, ఫేజ్ మోడ్యులేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైము సో జనరల్ సిగ్నల్ కి అంటే సైనసోయిడల్ సిగ్నల్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, ఆంప్లిట్యూడ్, ఫేజ్. ఓకేనా. ఆంప్లిట్యూడ్ అంటే సెంట్రల్ యాక్సిస్, ఏదైతే మనకి ఆ యొక్క సిగ్నల్ ఉందో ఆ సిగ్నల్ యొక్క సెంట్రల్ లైన్ ఉంది, ఆ లైన్ నుంచి టాప్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ పీక్ ఆఫ్ ద వాల్యూ దాన్ని మనం ఏం చేస్తాం, ఆంప్లిట్యూడ్ అంటాం. ఫ్రీక్వెన్సీ అంటే మనకి సో 1 అంటే F = 1/T. ఓకేనా, 1/T అంటే సైకిల్స్ పర్ సెకండ్, నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ మనం ఫ్రీక్వెన్సీ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఫేజ్, దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ఫేజ్ యాంగిల్. అంటే మనం పాజిటివ్ తో స్టార్ట్ చేసి నెగిటివ్ దగ్గర అంటే దెర్ ఇస్ ఏ హారిజాంటల్ లైన్, రైట్. టాప్ ఏమో పాజిటివ్, డౌన్ ఏమో నెగిటివ్. ఇమేజిన్. సో టాప్ దగ్గర ఒక స్టార్టింగ్ కార్నర్ లో ఆరిజిన్ దగ్గర స్టార్ట్ చేసి అండ్ ద సేమ్ టైం మళ్ళీ వచ్చి నెగిటివ్ దగ్గర ఎండ్ అవుతుంది. అంటే సైనసోయిడల్ వ్యూ కదా. సో సైన్ వ్యూ గుర్తుపెట్టుకోండి అమ్మా. సో సైన్ వ్యూ అంటే స్టార్ట్ పాజిటివ్ అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్. 1 సైకిల్ కంప్లీట్ అయింది. మళ్ళీ నెగిటివ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా, లేదు పాజిటివ్ దగ్గర స్టార్ట్ చేద్దాం, అలా కంటిన్యూగా వెళ్తుంది, రైట్. సైనసోయిడల్ సమ్ టైమ్స్ పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఎండ్ అయ్యి మళ్ళీ పాజిటివ్ దగ్గర స్టార్ట్ అవ్వకుండా నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో హియర్ చేంజ్, ఓకేనా, ఫేజ్ యాంగిల్ చేంజ్ అయింది ఎట్ పర్టికులర్ పాయింట్, దాన్ని ఫేజ్ మాడ్యులేషన్ అంటారు. సో ఇక్కడ 3 ఆంప్లిట్యూడ్, ఫేజ్, ఫ్రీక్వెన్సీ. దీస్ 3లో ఒకటి మాత్రం వ్యారీ అవుతూ ఉంటుంది, రిమైనింగ్ 2 కాన్స్టెంట్ గా ఉంటాయి. ఏది వ్యారీ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో కాన్స్టెంట్ గా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లో ఆంప్లిట్యూడ్ కాన్స్టెంట్ ఉంటుంది, ఓకేనా. ఆంప్లిట్యూడ్ కాన్స్టెంట్, రిమైనింగ్ 2 ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ వ్యారీ అవుతుంది. అక్కడ మనం మాడ్యులేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ మాడ్యులేషన్ అంటాం. సో
ఇక్కడికి వచ్చేసేయండి. ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్, ఫేజ్ మోడ్యులేషన్ అవి ఓన్లీ అనలాగ్ మోడ్యులేషన్. డిజిటల్ మోడ్యులేషన్ వచ్చేటప్పటికి డిజిటల్ మోడ్యులేషన్ వచ్చే ఇక్కడ మనకి రెక్టాంగిల్ బాక్స్ లా కనిపిస్తుంది, రైట్? క్లాక్ పల్స్ వైజ్ క్లాక్ ఇస్తాం చూసారా? సో డిఎల్డి లాట్లు చెప్తారు క్లాక్ పల్స్ అని ఎట్లా రాస్తాం, అప్లై క్లాక్ పల్స్. ఆ క్లాక్ సిగ్నల్ అంటే డిస్క్రీట్ రేంజ్ ఆఫ్ సిగ్నల్స్ అని మనం డిస్క్రీట్ వాల్యూస్ 0 or 1 అంటాం. దీన్ని మనం డిజిటల్ సిగ్నల్. ఓకే, ఆ డిజిటల్ మోడ్యులేషన్ వచ్చినప్పటికీ ఎఫ్ఎస్కే ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్, యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్, ఫేజ్ షిఫ్ట్ కీయింగ్, డిజిటల్ మోడ్యులేషన్. ఇక్కడ మనకి డిజిటల్ మోడ్యులేషన్ is defined as the modulation process in which discrete signals are used for modulating carriers. Discrete signals అంటే discrete signals means 0 or 1, 0 or 1, 0 కిలో 1 హై, లేదా 1 కిలో 0 హై, లేదా 0 or 1 మనం 2 kinds of discrete values are మనం generated for the digital signal. Okay, these discrete signals are used for modulating carrier waves and it is used for removing noise from the waves. అంటే మనం ఇక్కడ మనకి ఎప్పుడైతే is defined as the modulation process in which discrete signals are used for modulating carrier waves is also known as digital signal or digital modulation అని చెప్తాం. Actually there are 3 types of digital modulation techniques అంటాం. One is amplitude shift key, frequency shift key, phase shift key, right? Okay, these 3 discrete values అని గుర్తుపెట్టుకోండి డెఫినేషన్ లో. సో డిజిటల్ మోడ్యులేషన్ టెక్నిక్స్. సో చూడండి ఇక్కడ యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ వచ్చేటప్పటికి సో చేంజ్ యాంప్లిట్యూడ్ విత్ ఈచ్ సింబల్, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్. ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ అంతా కాన్స్టెంట్ గా ఉండాలి, ఓకే? ఫ్రమ్ సెంట్రల్ యాక్సిస్ టు హైట్, సిగ్నల్ యొక్క హైట్, దీన్ని మనం యాంప్లిట్యూడ్ అన్నాం. ఓకేనా? ఒకే లెవెల్లో ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఒకే లెవెల్ ఉంటుంది. సో కానీ ఫేజ్ యాంగిల్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే సమ్ టైమ్స్ ఏం జరిగిందంటే 1 ఏమో సిగ్నల్ కనిపిస్తుంటే నో ఏమో 0 ఏమో నో సిగ్నల్, రైట్? సో సిగ్నల్ లో డిఫరెంట్ లేదు, రైట్? సో లో బ్యాండ్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఇక్కడ మనకి సబ్స్క్రిప్టబుల్ ఏం చేస్తుందంటే సబ్స్క్రిప్టబుల్ అంటే 0 దగ్గర ఏది మనకి రాలా, రైట్? సో లో లెవెల్లోకి వెళ్ళింది. అంటే 1 దగ్గరే మనకి సిగ్నల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి వస్తుంది. హైడ్ అయింది ఎక్కడెక్కడ హైడ్ అయింది 0 దగ్గర, అంటే 1 హై 0 లో. ఓకేనా? సో దీన్ని మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ వచ్చేటప్పటికి చూడండి ఫ్రీక్వెన్సీ 0 దగ్గర ఇక్కడ 1 దగ్గర కాన్స్టెంట్ తీసేసుకున్నాం, ఇక్కడ 0కి వచ్చేటప్పటికి ఇక్కడ వేరేగా ఉంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూడండి ఇక్కడ వేరే. అంటే ఒక సెకండ్ కి ఇక్కడ మనకి ఏం చేస్తుంది 2 సైకిల్స్. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఒక సైకిల్, మళ్ళీ పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయిన నెగిటివ్ దగ్గర అనేది 2 సైకిల్స్. అంటే ఇక్కడ టోటల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్లాక్ పల్స్, రైట్? ఒక క్లాక్ పల్స్ వచ్చేటప్పటికి 2 సైకిల్స్ వచ్చినాయి. సో ఇక్కడ 0 క్లాక్ పల్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 1 సైకిల్ అంటే చేంజ్ అయ్యింది ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఇది ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్. ఓకే, నెక్స్ట్ ఫేజ్ మోడ్యులేషన్. ఫేజ్ మోడ్యులేషన్ లో ఫేజ్ యాంగిల్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ అంటే ఇక్కడ వరకు అంటే పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ పాజిటివ్ అంటే చేంజ్. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూ అవ్వాలి. అంటే ఎండ్ ఆఫ్ ద 1 లైన్ ఏదైతే ఉందో అక్కడ మనకి కంపల్సరిగా ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద 1 ఇదిగోండి ఫస్ట్. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాక్ పల్స్ 1. అక్కడ హై అన్నాం, ఏదైతే హై ఎండ్ అయిందో అక్కడ మనకి సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇది 1. ఓకేనా? స్టార్ట్ అయింది అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ సిగ్నల్ యొక్క షేప్ డిఫరెంట్ అవుతుంది, అంటే చేంజ్ ఇన్ ఫేజ్ యాంగిల్. ఓకేనా? ఫేజ్ యాంగిల్ లో మాడిపోయింది. చూడండి ఇక్కడ నెగిటివ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, కానీ పాజిటివ్ నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ పాజిటివ్ నుంచి స్టార్ట్ అయింది. చూడండి ఇట్లాగా కంటిన్యూ అవ్వాలి. రైట్, దెర్ ఇస్ అ చేంజ్ ఎట్ సమ్ పాజిటివ్ రే, దెర్ ఇస్ చేంజ్ ఎట్ సమ్ నెగిటివ్ రే. ఓకేనా? అయితే పాజిటివ్ ఆర్ నెగిటివ్ దెర్ ఇస్ ఎ చేంజ్, అంటే చేంజ్ ఇన్ ఫేజ్ యాంగిల్ కాబట్టి దిస్ ఇస్ ఫేజ్ మోడ్యులేషన్. ఫేజ్ లో చేంజెస్ వస్తాయి. ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ వస్తాయి. అండ్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ యాంప్లిట్యూడ్ లో చేంజెస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అండ్ రిమైనింగ్ 2 ఆర్ కాన్స్టెంట్. ఓకే, రిమైనింగ్ 2 కాన్స్టెంట్ చూస్తారా? ఇదిగోండి 2 సైకిల్స్, రైట్? ఇక్కడ హియర్ ఆల్సో 2 సైకిల్స్.
Here also 2 cycles, right? So modulation technique ఇంకొకటి కొంచెం ఇంకా ఇన్ డీటెయిల్ గా చూస్తే దిస్ ఇస్ ద సిగ్నల్. ఏ సిగ్నల్ ఇది? అనలాగా డిజిటల్? నో డౌట్ జీరోస్ అండ్ 1 కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం లో అండ్ హై కనిపిస్తుంది, కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ digital signal. Okay, the digital signal having certain information 00 11 01 000 10. This is the general, okay, input signal. That input signal corresponding amplitude signal and rajas. So according to information, okay, and amplitude shift key, so 0 level there is no frequency, అందుకనే constant frequency లేదు. 1 there is a certain frequency, and 0 absence of the, okay, this is the absence, right? Absence of the manaki amplitude, absence of the amplitude, okay, and frequency also. Here there is a 1 kabatti, so all zeros there is absent, okay, amplitude and there is no cycles, and 1 there is cycle, so amplitude shift keying. Coming to the binary ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ అనొచ్చు. బైనరీ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ లో ఎక్కడైతే 1 వచ్చిందో అక్కడ మనకి చేంజెస్ వస్తాయి. 0 వచ్చింది ఇక్కడ, ఇదిగోండి 0, ఇక్కడ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ, ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ చూడండి, ఇక్కడ బ్రాడ్ లెవెల్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎక్కడైతే 0 వచ్చిందో అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ, దట్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఎక్కడైతే మనకి స్టార్టింగ్ ఎండింగ్ స్టార్టింగ్ 1 ఉంది కదా, రైట్, స్టార్టింగ్ 1 అనే దానికంటే ఎండ్ 0 అండ్ స్టార్టింగ్ ఇదిగోండి, ఇది 0 ఆర్ 1 అనుకుంటే 1కి స్టార్టింగ్ ఉందా, రైట్. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ చేంజ్, ఓకే, దిస్ ఈస్ ద 0, స్టార్టింగ్ 1 ఎండింగ్ 1, ఇక్కడ స్టార్టింగ్ 1 కదా, ఇది చేంజ్, అండ్ ఎండింగ్ 1 కదా, ఇది చేంజ్. సో ఎక్కడ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ 1 అండ్ ఎండింగ్ 1 చేంజ్. ఓకే, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఎట్ హై, ఓకేనా, 0 లో 1 హై, కాబట్టి ఎక్కడైతే మనకి 1 హై దగ్గర స్టార్టింగ్ ఎండింగ్ మనం సిగ్నల్ యొక్క షేప్ చేంజ్, దట్ ఈస్ కాల్డ్ ఫేజ్, బైనరీ ఫేజ్ షిఫ్ట్ ఇదంట ఆంప్లిట్యూడ్ షిఫ్ట్ కి వచ్చేటప్పటికి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ మల్టీప్లెక్సింగ్. Multiplexing is another important question, right? So about multiplexing, there is a question paper having at least one or two questions, okay, about multiplexing in end exams. They're asking what is multiplexing process, what is demultiplexing process, or so explain about time division multiplexing, or explain about frequency division multiplexing. Okay, so anyone, right? So multiplexing concept very, very important. Okay, so that's why listen all of you very carefully. So what is multiplexing? Multiplexing is a technique which is having number of inputs and only one output, and the n inputs only one output. This process is also known as multiplexing. అంతకంటే ఇంకా సింపుల్ ఏంటంటే many to one. It has number of inputs and it gives only one output. So live example for multiplexing అంటే television, TV and having n channels, but at a time we are seeing only one output and only one channel, either ETV or Gemini TV, etc. right? So that అందుకే మనం very important. So it is simple. Multiplexing process is a process and it is one of the technique. In this technique we are having n number of inputs, okay na? So and at the same time it producing only one output. So దానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇదిగోండి there is a data link. ఇదిగోండి ఇదంతా డేటా లింక్ అన్నమాట, లింక్ ఛానల్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అనుకుంటారు, ఇదొకటి కాదు నాయన, ఇది పైపు ఛానల్ అనమాట, టోటల్ గా ఇన్ఫర్మేషన్ ఛానల్. ఓకేనా, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఫ్లో ఆఫ్ డేటా, అంటే ఈ డైరెక్షన్ లో డేటా ఫ్లో అవుతుంది.
సో n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకున్న అన్ని కూడా ఈ యొక్క సింగిల్ కమ్యూనికేషన్ లింక్ ద్వారానే వెళ్తాయి. అవునా? మక్స్ అంటే మల్టీప్లెక్సర్, డిమక్స్ అంటే డిమల్టీప్లెక్సర్. ఓకే, సో మల్టీప్లెక్సర్ ఇస్ డన్ యూజింగ్ ఏ డివైస్ కాల్డ్ మల్టీప్లెక్సర్ అంటే మక్స్ అంటాం. దట్ కంబైన్స్ n ఇన్పుట్ లైన్స్ టు జనరేట్ one output line. That is also known as many to one. Listen carefully. And the next one, ఇంకో పాయింట్, at the receiver end, ఇక్కడ మనకి సెండర్ నుంచి రిసీవర్ వచ్చింది. at the receiver end a device called demultiplexer మనకి ఆల్రెడీ చెప్పాం. సెండర్ దగ్గర there is a modem సెండర్ దగ్గర మోడ్యులేటర్, రిసీవర్ దగ్గర డిమోడ్యులేటర్. లైక్ here also same, సెండర్ దగ్గర మక్స్ ఉంటుంది అంటే మల్టీప్లెక్స్, రిసీవర్ దగ్గర డిమక్స్ ఉంటుంది, డిమల్టీప్లెక్సర్. So demultiplexer is used that the separate signals into its component signals. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మోడ్యులేటర్ అయితే ఏదైతే చేస్తుందో ఇది కూడా మక్స్ అదే చేస్తుంది. డిమోడ్యులేటర్ ఏం చేస్తుందో అక్కడ మనకి అదే డిమోడ్యులేటర్ ఏం చేస్తుందో డిమక్స్ అదే చేస్తుంది. సపరేటింగ్ ద సిగ్నల్స్ డిమక్స్, కానీ అక్కడ కూడా సపరేటింగ్ ద డిమోడ్యులేటర్, సపరేటింగ్ ద సిగ్నల్స్. అదే ఇక్కడ n ఛానల్స్ ఓన్లీ వన్ అవుట్పుట్. డిమోడ్యులేటర్ ఏం చేస్తుంది, నంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఇస్తుంది, ఓన్లీ వన్ ఇన్పుట్ తీసుకుంది. ఇదిగోండి ఆల్ ఇన్పుట్స్ కంబైన్డ్ ఫార్మ్ ఏ సింగిల్ లింక్. ఓకేనా? ఆ సింగిల్ లింక్ ని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్పుట్ టు ద డిమక్స్ అంటే సింగిల్ అంటే వన్ ఇన్పుట్. ఈ వన్ ఇన్పుట్ లో n ఛానల్స్ ఉన్నాయి, కానీ ఆ n ఛానల్స్ కూడా ఓన్లీ సింగిల్ ఇన్పుట్ కి ఇచ్చేస్తారు. సింగిల్ ఇన్పుట్ కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ అవుట్పుట్ సపరేట్ చేస్తే అవుట్పుట్, దట్ ఈస్ కాల్డ్ డిమల్టిప్లెక్సింగ్. హియర్ ద ఇన్ఫర్మేషన్ మల్టీప్లెక్సింగ్ అండ్ డిమల్టిప్లెక్సింగ్. So multiplexing means it's combined n inputs, okay, to form a single output, and at the same time that output is one of the input for the demux, and the demux separating the number of lines as a output. అంటే one to many, one తీసుకుంది many, ఇక్కడ many తీసుకుంది one, many to one is also known as a mux. Okay, one to many is also known as demux. Advantages of multiplexing. Advantage means effective use of the bandwidth of medium. సో ఏదైతే మనకి ఈ యొక్క బ్యాండ్విడ్త్ ఉందనుకోండి, ఎంటైర్ బ్యాండ్విడ్త్ n ఛానల్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ సో ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క బ్యాండ్విడ్త్ పర్టికులర్ బ్యాండ్విడ్త్ యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు n ఛానల్స్ n లైన్స్ అన్ని కూడా ఒకే ఛానల్లో బ్యాండ్విడ్త్. సో దాని యొక్క బ్యాండ్విడ్త్ 50 kb అనుకోండి. 50 kb బ్యాండ్విడ్త్ 50 హెర్ట్జ్, నాట్ kb, 50 హెర్ట్జ్ బ్యాండ్విడ్త్. ఆ 50 హెర్ట్జ్ బ్యాండ్విడ్త్ ని మనకి ఇక్కడ n లైన్స్ 48 హెర్ట్జ్ అనుకోండి. 48 లో 50 ఉంది కాబట్టి 48 యూజ్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఈ 48 లింక్స్ కూడా ఒక్కొక్కటి సపరేట్ బ్యాండ్విడ్త్ యూజ్ చేసుకోవడం వల్ల వేస్ట్ ఆఫ్ ద బ్యాండ్విడ్త్ జరుగుతుంది. కానీ ఇక్కడ సో బ్యాండ్విడ్త్ మనం మోర్ యూటిలైజ్. సో మోర్ దాన్ వన్ సిగ్నల్ కెన్ బి సెండ్ ఓవర్ సింగిల్ మీడియం లింక్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఛానల్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్పుట్ లైన్స్ ని పంపిస్తున్నాం అంటే సిగ్నల్స్. ఓకేనా? ఓన్లీ వన్ లో n equal 100 and 100 okay, signals sent at the same time simultaneously by using this link. Right. So that is one of the advantage. See pictorial use or graphical representation. Multiplexing versus no multiplexing. మల్టీప్లెక్సింగ్ ఏ ఉన్నప్పుడు మనకి మక్స్ డిమక్స్ చేస్తాం, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఒక ద్వారా ఇచ్చేస్తాం, ఓకే, బ్యాండ్విడ్త్ సేవ్ అవుతుందని చెప్పి. బట్ ఇక్కడ నో మల్టీప్లెక్సింగ్ అప్పుడు ఏం చేస్తాం, ఇండివిజువల్ గా కనెక్షన్స్ చేస్తాం. ఈ కనెక్షన్ కి 40 హెడ్స్ అవ్వచ్చు, 20 హెడ్స్, 20 and 40, 40, 40, 80, 20, 20, టోటల్ 200. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి, 100. బట్ ఓన్లీ ఈ యొక్క కెపాసిటీ ఎంత ఉంది మనకి 40 బ్యాండ్విడ్త్ మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ద ఇన్ఫర్మేషన్ సిగ్నల్ యొక్క కెపాసిటీ ఈజ్ ఓన్లీ 20. మరి 20కి 40 యూజ్ చేయాల్సి వస్తుంది కదా, అంటే 20 వేస్ట్, 20 వేస్ట్, right? So waste of the bandwidth, but that kind of waste is utilized by the channel and mux. Idigandi mux, demux, right? Only one path, 4 channels. So here 1 2 3 4 inputs combined to form a single line. Idigandi. So here we are saving the bandwidth. So types of multiplexing. Actually there are different kinds of multiplexing techniques are available. So first one is frequency division multiplexing. This is called analog. And wavelength division multiplexing. This is also known as analog. Wavelength, analog. Okay, frequency and wavelength both are analog. And time division multiplexing. It also can be divided into 2 categories.
Time division is a digital. So in digital there are two: synchronous time division multiplexing, asynchronous time division multiplexing. Right? Synchronous and asynchronous. See, it is very important. Without multiplexing topic, there is no chance in end exam. Frequency division multiplexing. So this is the diagram more important. In this from this diagram, we can divide number of channels. అంటే దీన్ని frequency. One side frequency, another time, another side time, right? So no need of time. So we need separating or dividing sub frequencies like sub channels. Okay, so there is a total bandwidth. Okay, ఈ bandwidth ని మనం n channels కింద డివైడ్ చేస్తాం. Each and every channel having particular frequency, right? Channel 1 f1 frequency, channel 2 f2 frequency, channel 3 f3, and so on. F1 frequency 40 hertz, 50 hertz, 20 hertz, 1 hertz, 100 hertz, that's etc. There are different kinds of frequency ranges are available in the frequency division multiplex. Frequency can be divided into number of sub frequencies, right? It is an analog technique. Signals of different frequencies are combined into composite signal and is transmitted on a single link, like multiplexing. ఇప్పుడు కాంపోజిట్ సిగ్నల్ అన్ని కూడా ఒక సింగిల్ సిగ్నల్ లో పెట్టేస్తాం, సింగిల్ బ్యాండ్విడ్త్, సింగిల్ లింక్. సో బ్యాండ్విడ్త్ ఆఫ్ ది లింక్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద కంబైన్డ్ బ్యాండ్విడ్త్ ఆఫ్ ద వేరియస్ ఛానల్స్. ఏమన్నాడు? బ్యాండ్విడ్త్ ఆఫ్ ద లింక్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద కంబైన్డ్ బ్యాండ్విడ్త్ ఆఫ్ ద వేరియస్. ఇవన్నీ కంబైన్ చేస్తాం చూసారా? ఈ యొక్క కంబైన్ చేసిన యొక్క బ్యాండ్విడ్త్ కంటే మనం ట్రాన్స్మిట్ చేసే బ్యాండ్విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ లింక్ యొక్క సింగిల్ కమ్యూనికేషన్ లింక్ ఉంది కదా, ఆ సింగిల్ కమ్యూనికేషన్ లింక్ యొక్క బ్యాండ్విడ్త్ హైగా ఉంటుంది. దేనికి మనం పంపించేదానికి అప్పుడే కదా వెళ్తుంది. ఇప్పుడు వెహికల్ అనేది నారోగా ఉంది, ప్లేస్ రోడ్ అనేది నారోగా ఉంటే, సో ఓన్లీ వన్ వెహికల్, ఫర్ ఎగ్జాంపుల్ అది బైక్ లేదంటే 2 వీలర్స్ వెళ్తా ఉంటాయి, లేదా మాక్సిమం 3 వీలర్ అంటే ఆటోస్ అట్లా. మరి 4 వీలర్ వెళ్ళాలంటే బ్రాడ్గా ఉండాలి. అంటే అదేంటి? డిపెండ్స్ అపాన్ రోడ్ కెపాసిటీ. అంటే వెళ్ళేదానికంటే మనం ఏదైతే ఉందో బ్రాడ్ లెవెల్, ఆ యొక్క సోర్స్ అనేది బ్రాడ్ గా ఉండాలి, రైట్? అందుకనే ఇక్కడ మనం ఆల్రెడీ కంబైన్ చేసిన అన్నింటి కంటే, సో మనం తీసుకున్న లింక్ ఉంది కదా, ఆ లింక్ అనేది యొక్క బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉండాలి. అది మోర్ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్, బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది లింక్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద కంబైన్డ్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద వేరియస్ ఛానల్స్. ఇవన్నీ కంబైన్ చేసినప్పుడు వచ్చే బ్యాండ్ విడ్త్ కంటే పంపించే బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువ ఉండాలి. ఈ సిగ్నల్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. కంపల్సరిగా f1, f2, f3 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, రైట్? సో ఛానల్స్ ఆర్ సెపరేటెడ్ బై ద స్ట్రిప్స్. ఇవన్నీ కూడా స్ట్రిప్స్ మనం సెపరేట్ చేస్తాం. ఓకేనా? అన్యూజ్డ్ బ్యాండ్ విడ్త్ కాల్డ్ గాడ్ బ్యాండ్స్ అంటారు. లిసన్ కేర్ఫుల్లీ. సో ఎట్లా పంపిస్తాం అంటానికి ఇవి, ఓకేనా? ఇది మరి చూసి భయపడద్దు నా ఎందుకు ఏంటి, మీరు చూసి భయపడద్దు డయాగ్రామ్. సో దిస్ ఈస్ కాల్డ్ సిగ్నల్, మెసేజ్ యొక్క సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్ 1, ఇన్పుట్ సిగ్నల్ 2, ఇన్పుట్ సిగ్నల్ 3. ఈ ఇన్పుట్ సిగ్నల్ మనం ఏం చేస్తాం? సబ్ క్యారియర్ కి ఇస్తాం. సబ్ క్యారియర్ ని తీసుకెళ్తాం కదా, సబ్ క్యారియర్ మాడ్యులేటర్ అంటే f1 ని తీసుకెళ్ళాలి, అది ఫ్రీక్వెన్సీ. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ సర్టెన్ సిగ్నల్, రైట్? ఇచ్చాం. అన్ని సిగ్నల్స్ ని కూడా మనం కంబైన్ చేసిన సిగ్నల్ ఇది, ఓకేనా? సో కంబైన్ చేస్తాం. కంబైన్ చేసి సింగిల్ లింక్ ఉంది కదా, ఆ సింగిల్ లింక్ కి ట్రాన్స్మిటర్ ఇచ్చేసాం. అది క్యారియర్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, దాని యొక్క అవుట్పుట్ వస్తుంది కదా, ఇది సింగిల్ అవుట్పుట్. అంటే మనం అక్కడ ఏం చేసాం? n ఛానల్స్ అండ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న n ఛానల్స్, ఆ ఫ్రీక్వెన్సీ అన్నిటిని కంబైన్ చేసాం. కంబైన్ చేసి ఒక దానికి ఇమ్మీడియట్. ఓకే, actually today's time is for, I leave the session and will continue to next session, right? The same topic will continue in the next session, right?